గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు చూసినట్లయితే ఈరోజు ఫిబ్రవరి 20 ఈరోజు ఇది చాలా దీంట్లో మనకు ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడడం జరిగింది. ఇది మన దీన్ని అర్థం చేసుకుంటేనే మనం మార్కెట్ అనేది చేయగలుగుతాం. లేకుంటే మాత్రం మార్కెట్లో మనం ఎక్స్పైరీ రోజు మాత్రం ఏం చేయడానికి వీలు ఉండదు. ఇది ఒకటి చాలా జాగ్రత్తగా వీడియో మనం అబ్జర్వ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, చూసినట్లయితే మార్కెట్ అనేది ప్రీవియస్ క్లోజు 22,932లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 22,821లో ఓపెన్ అయింది. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే మార్కెట్ చూడండి, మనకు ఓపెన్ అయిన తర్వాత మనకు 22,000 హై చూసినట్లయితే మనకు 22,923 దాకా వెళ్ళింది. లో చూసినట్లయితే మనకు ఈ 22,822 దాకానే వెళ్ళింది. అంటే ఓపెన్ ఎక్కడ ఉంటుందో అక్కడ నుంచి మనకు మూమెంటం తీసుకుంది. కాకపోతే మనకు ప్రీమియమ్స్ అనేటివి సరిగా పెరగలేదు. ఎందుకు పెరగలేదు, దేని గురించి అనేది మీకు ఈరోజు నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఓకే, ఒకసారి చూసినట్లయితే మనం మొదటగా మనం ఇమేజెస్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇది ఒక 915 క్యాండిల్. ఇది మనకు దీని పక్కన ఉన్న 15 క్యాండిల్ పక్కన ఇది బుధవారం క్లోజింగ్ 15 క్యాండిల్ అనేది. ఈ 915 క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్ మీద ఉంది. గ్రీన్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత 945 క్యాండిల్ నుంచి ఇది జీరోగా మారింది. ఓకే, అంటే ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ ఉన్న మాత్రం అనేది మనకు పైకి పెరగాలని లేదు. మనం మొదటగా ఖచ్చితంగా ఒక 15 నిమిషాలు మనం వెయిట్ చేయాలి ఖచ్చితంగా. అంతే తప్ప మనం మార్కెట్ ఓపెన్ తర్వాత మనకు ఎంబడే తొందరపడి 9:15కు మనకు ఓపెన్ అవుతుంది కదా, 9:20కి ఆ టైంలో బై చేసుకున్నట్లయితే మనం చాలా లాస్ అవుట్ ఉంటుంది. ఖచ్చితంగా మనం 9:30 దాకా మనం వెయిట్ చేయవలసిందే. ఓకే, ఎందుకంటే ప్రీమియమ్స్ అనేటివి అడ్జస్ట్మెంట్ అవుతాయి. దానివల్ల మనకు ప్రీమియమ్స్ తగ్గి మళ్ళీ మనకు కొనుక్కునే అవకాశం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఒక 50 ఈ విధంగా మనకు గ్రీన్ క్యాండిల్ ఏర్పడినా కూడా మనకు బాధ లేదు. నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ అనేది గ్రీన్గా మారినప్పుడు మాత్రమే మనకు ఇప్పుడు ఇది పిఈలో ఉంది కదా, ఇది మనకు సిఈ అనేది మళ్ళీ మనకు రెడ్గా మారుతుంది. ఓకేనా, ఒకసారి ఇది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మనకు మెయిన్ సిఈ ఇది చూసినట్టయితే బుధవారం క్లోజింగ్. కానీ దీని పక్కన ఉన్న 915 క్యాండిల్ అనేది దీని పక్కన ఉన్న ఈ 915 క్యాండిల్ అనేది మనకు ఒక విక్ ఏర్పడింది. విక్ ఎందుకు ఏర్పడింది అంటే దీంట్లో మనకు 2 క్యాండిల్స్ ఉన్నాయి. ఒక ఇది మనకు హాఫ్ అన్ అవర్లో ఉంది. మనం 15 మినిట్స్లో పెట్టినట్లయితే ఇట్లా మనకు 2 క్యాండిల్స్ అనేవి ఏర్పడతాయి. మనకి ఇది దీని పక్కన ఉంది. ఇది ఒక 15 క్యాండిల్, ఇది బుధవారం క్లోజింగ్. కానీ మొదటగా ఏర్పడింది మనకు 15 మినిట్స్లో ఉంది. మొదటగా మనకు 915 క్యాండిల్ అనేది మనకు రెడ్గా మారింది. ఇక్కడ ఖచ్చితంగా మనం 15 నిమిషాలు వెయిట్ చేయాలి. వేడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ అనేది ఈ రెడ్గా ఉన్నా సరే ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేస్తుందో అప్పుడు మాత్రమే పైకి వెళ్ళే మూమెంట్ ఉంటుంది తప్ప లేకుంటే మాత్రం ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఇక రెడ్ ఏర్పడింది. మనం డైరెక్ట్ పీకి వెళ్ళిపోదామంటే మాత్రం మనం లాస్ అవడం జరుగుతుంది. ఈ 10 నిమిషాల తర్వాత ఏర్పడే క్యాండిల్ మనకు గ్రీన్ రెడ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు ఇటు సిలోను మనకు పీలోను రెండిట్లను మనకు పడడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు తర్వాత ఏర్పడే అంటే 9:30కి ఏర్పడే క్యాండిల్ అనేది మనకు గ్రీన్ రెడ్ అనేది చూసుకున్నట్లయితే ఏదైతే గ్రీనిష్గా ఉందో అది మాత్రం మూమెంటం ఉంటుంది. అది కూడా మనకు నిన్నటి క్లోజింగ్ అయిన ఈ 15 క్యాండిల్ మీదకి మనకు పైకి వెళ్ళినప్పుడు మాత్రమే మూమెంట్ ఉంటుంది, లేకుంటే కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, ఇది చూడండి, ఇది మనకు సేమ్ అదే. ఇది మనకు బుధవారం క్లోజింగు. ఇక రెడ్ క్యాండిల్ ఉంది, అయినా కూడా మనకు మూమెంటం పైకి వెళ్ళింది సిఈలో. ఓకే, ఇక్కడ చూసినట్లయితే దీంట్లో కూడా మనకు విక్ ఏర్పడింది. మార్కెట్ అనేది బుధవారం క్లోజింగ్ ఇది. దీంట్లో మనకు ప్రీమియమ్స్ అనేది మనకు 40 రూపాయల నుంచి ఇది 50 రూపాయల నుండి ఇది మనకు 106 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది మొదటగా. కాకపోతే ఇక దీని హై చూసినట్లయితే ఎప్పుడైతే ఈ విధంగా పైకి వెళ్ళినా కూడా ఈ 15 క్యాండిల్ మీద మనకు నిన్నటి క్లోజింగ్ అయిన బుధవారం క్లోజింగ్ మీద దీని మీద క్యాండిల్ ఏర్పడడం మాత్రమే పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఏర్పడినట్లయితే ఇది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఇది మనకు జీరోగా మారింది. ఓకే, ఇది కూడా అదే చూడండి. ఇది ఎందుకు చెప్తున్నానో మీకు తర్వాత మన వీడియోలో అర్థమవుతుంది, అందుకే ముందుకు చెప్తున్నాను. ఇది చూడండి, మనకి ఇది ఒక 945 క్యాండిల్. ఇది నిన్నటి క్లోజింగ్ బుధవారం క్లోజింగ్. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉంది, ఇది వేరే రోజు, ఇది మనకు జనవరి ఎక్స్పైరీ. ఇది చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక 915 క్యాండిల్ అనేది ఇక్కడ మనకు ఒక చిన్నగా ఉండి ఇక్కడ విక్ ఏర్పడింది. అంటే ఇది మనకు దీంట్లో ఒక
15 మినిట్స్ క్యాండిల్ అనేది ఒక రెడ్ క్యాండిల్ ఉంది, ఒక గ్రీన్ క్యాండిల్ ఉంది. కాకపోతే ఇక మనకు నెక్స్ట్ ఏర్పడే ఈ 9:30 క్యాండిల్ అనేది ఇక్కడ దీని దాకా రావడం జరిగింది. ఓకే, దీని దాకా రావడం జరిగింది. అది కూడా తిక్కుగా రావడం జరిగింది. ఇక చూడండి ఇక్కడ చూసినట్లయితే మనకు సేమ్ సిఏ కదా, ఇది కూడా సిఏ, ఇది కూడా సిఏ, ఇది కూడా సిఏ, ఇది మనకు యాడ్ చేసుకున్న సిఏ. ఇది ఇక్కడ చూసినట్లయితే మొదటగా ఇది ఈ విధంగా ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడిన కూడా నెక్స్ట్ ఏర్పడే ఈ 9:30 క్యాండిల్ అనేది చాలా తిక్కుగా ఏర్పడింది. అంతే తప్ప ఇలాంటి విక్కు అనేది ఏర్పడలేదు. తర్వాత నిన్నటి క్లోజింగ్ అనేది బుధవారం క్లోజింగ్ మీద నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఇది మళ్ళీ పైకి వెళ్ళింది. ఇది ఎక్కడికి ఇది 20 రూపాయల నుంచి ఇది 70-80 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అది మనకు కరెక్ట్ ఎన్ఎస్ఎస్ లేదు దీని గురించి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది. రెడ్ క్యాండిల్ మీద ఇది మనకు ఫిబ్రవరి 13th రోజు ఇది చూసుకున్నట్లయితే ఇది బుధవారం క్లోజింగ్. ఇది ఈ రెడ్ క్యాండిల్ ఒక 9:15 క్యాండిల్ గ్రీన్గా మారింది. మారిన తర్వాత నెక్స్ట్ ఏర్పడే రెడ్ క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేసిందంటే ఇది మనకు డైరెక్ట్ మనం కాల్ తీసుకోవచ్చు అన్నట్టు మనకు. ఓకేనా, ఇది చూడండి ఇది కూడా మనకు ఈ విధంగా ఉంది. ఇది కూడా మనకు అదే ఇది మనకు 13th రోజు, ఇది బుధవారం క్లోజింగ్. ఇది బుధవారం క్లోజింగ్. దీంట్లో కూడా 2 క్యాండిల్స్ ఉన్నాయి. ఎప్పుడు దీన్ని బ్రేక్ చేసిందో మూమెంటం అనేది ఈ విధంగా ఉంది. ఇక చూడండి ఇది మనకు 9:15 క్యాండిల్, ఇది నిన్న బుధవారం క్లోజింగ్. ఇది చూడండి అదే రోజు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మరి గ్రీన్ క్యాండిల్ ఉన్నా సరే అరే పైనుంచి మనకు రెడ్గా ఏర్పడింది అని చెప్పాను అట్లా ఆలోచించకూడదు. మొదటగా మనం రెడ్ క్యాండిల్ ఏదైనా సరే పీఈలోనే సిఈలోనే సరే మొదటగా రెడ్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత రెండిట్లో ఏర్పడినా సరే తర్వాత ఏర్పడే ఈ 9:30 క్యాండిల్ గ్రీన్గా మారినట్లయితే అది మనకు ఫుల్ బ్యాక్ ఉంటుంది. అది కూడా మనకి ఈ విధంగా తిక్కుగా ఏర్పడాలి. ఓకేనా, అంతే తప్ప ఇట్లా మనకు ఇలాంటి విక్కులాగా ఏర్పడకూడదు. అప్పుడే దీన్ని బ్రేక్ చేసినట్లయితే మనము ఏం ఆలోచించడం అవసరం లేదు. మనకు 10-15 దాకా మనకు మంచి అవకాశాలు ఉంటాయి. ఇది చూడండి మనకు దీంట్లో ఏర్పడింది. ఇట్లా మనము 2 అంటే ఇది మనకు 30 మినిట్స్లో ఉంది కదా, మన 50 మినిట్స్లో పెట్టినట్టు ఇది మనకు దీంట్లో 2 రెడ్ క్యాండిల్ ఉంటాయి. మొదటగా రెడ్ క్యాండిల్ ఏర్పడింది, దాంట్లో కూడా రెడ్ క్యాండిల్ పడింది. కాకపోతే తర్వాత 9:30 ఏర్పడే రెడ్ క్యాండిల్ 9:30 కూడా రెడ్ క్యాండిల్ ఏర్పడింది కాబట్టి ఇది మొత్తం ఫుల్ రెడ్గా మారిపోయింది. అది మనకు నెక్స్ట్ ఏర్పడి 9:30 కానీ గ్రీన్గా మారింది కాబట్టి అది పైకి వెళ్ళిపోయింది. ఇది నిన్న బుధవారం దాన్ని క్లోజ్ ఇది మనకు బ్రేక్ చేసింది. ఓకే, ఈ విధంగా అన్నట్టుగా ఇది మనకు ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడింది. ఇది కూడా మన రెడ్ క్యాండిల్ మారింది. మనం భయపడద్దు ఇది అయ్యి రెడ్ క్యాండిల్, కానీ మనం చూసుకోవాల్సింది నిన్నటి క్లోజింగ్ అయినా ఈ బుధవారం క్లోజింగ్ మీద ఇది మనకు డైరెక్ట్ దీని మీద క్లోజ్ అయింది కాబట్టి దీని మీద సపోర్ట్ తీసుకునేది మళ్ళీ మూమెంటం తీసుకుంది. దీనివల్ల మనకు పి అనేది పెరిగింది. ఇది మనకు ఎప్పుడు మన ఫిబ్రవరి 6th రోజు, ఇది వేరే ఎక్స్పైరీ. దీనిలో చాలా ఉన్న ఎక్స్పైరీలు చూసుకున్నట్లయితే అందుకే 2-3 తీసుకోవడం జరిగింది. ఈరోజు అంతా మనం చేసుకున్న బిజినెస్ అది. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ మార్కెట్లోకి వెళ్ళిపోదాం. మనం చూసినట్టుగా మార్కెట్ అనేది ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఈ పీఈసీలో ఒకసారి చూద్దాం. మనం 300 పాయింట్ల మీద యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఈ 23,100 పీ యాడ్ చేయడం జరిగింది. తర్వాత 22,500 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ మొదటగా ఇది బుధవారం క్లోజింగ్. ఇది మనకు బుధవారం క్లోజింగ్. ఇది మనకు 9:15 క్యాండిల్. 9:15 క్యాండిల్ ఇది మనకు గ్రీన్గా మారింది. ఇది మనకు ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ అనేది రెడ్గా మారింది. కాకపోతే ఏమైంది, ఇక్కడ మనకు దీన్ని బ్రేక్ చేయలేదు. ఇది మనకు బ్రేక్ చేయలేదు. ఇది మన 50 మినిట్స్లో పెట్టినాం. దీన్ని బ్రేక్ చేయలేదు. ఇది ఇక్కడ నుండి మళ్ళీ దీని కింద నుండి మూమెంటం తీసుకొని ఇది ఇందులోనే ఆడిపోయింది. ఇది ఇందులోనే ఉంది. మనకు దీంట్లో ఎటువంటి మూమెంట్ లేదు. దీంట్లో మనకు ప్రీమియమ్స్ అని కరిగిపోయినాయి ఈరోజు. ఓకే, ఒకసారి మనం 30 మినిట్స్ పెట్టి చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ఇది నిన్నటి క్లోజింగ్, బుధవారం క్లోజింగ్. ఇది మనకు రెడ్ క్యాండిల్గా మారింది. ఓకే, అదేవిధంగా ఒకసారి మనం సీని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి. ఇక్కడ మనం ఇది ఒక 50 మినిట్స్లో పెట్టుకున్నట్లయితే ఇక్కడ చూడండి. మనకు ఇది మన 50 మినిట్స్లో పెట్టడం జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా మనం 15 నిమిషాలు ఆగవలసిందే. ఆ తర్వాతనే బై చేసుకోవాలి. అంతే తప్ప ఇది మనకు గ్రీన్గా మారిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ గ్రీన్కి వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు, ఇంకా పైకి వెళ్తుంది. కాకపోతే ఇది మనకు రెడ్గా మారిందంటే మాత్రం తర్వాత ఏర్పడే క్యాండిల్ కూడా రెడ్గా మారితే మాత్రం ఇంకా మనకు లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి మధ్యలో తీసుకుంటే. అంటే 9:20కి
9:16కి 9:17కి అట్లా మనకు 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా, ఈ మధ్యలో తీసుకోవద్దు. ఖచ్చితంగా మనం 9:30 దాకా ఆగవలసిందే. ఆ తర్వాత మూమెంట్ తీసుకుంటే మనకు ఇది ఓకే. ఇది ఒక చూడండి, ఇక్కడ మనకు ఇది ఒక 9:15 క్యాండిల్, ఇది ఒక 9:30 క్యాండిల్. 9:30 క్యాండిల్ అని కూడా మనకు తిక్కుగా ఏర్పడి ఈ విధంగా ఇక్కడ క్లోజ్ చేసింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏర్పడే ఈ 9:45 క్యాండిల్ అనేది కూడా దీన్ని బ్రేక్ చేసినప్పుడు మాత్రమే పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ దీన్ని బ్రేక్ చేయకుండా ఇది మళ్ళీ కిందికి రావడం జరిగింది చాలా బ్రహ్మాండంగా. ఈ విధంగా దీనివల్ల ప్రీమియమ్స్ అనేటివి చాలా మనకు కిందికి రావడం జరిగింది. ఇదే మనం 30 మినిట్స్లో పెట్టుకుని చూసినట్లయితే, ఇదే మన 30 మినిట్స్ ఈ విధంగా ఉంది. మొత్తం ఒక 9:15 క్యాండిల్ గ్రీన్గా ఏర్పడిన ఆ తర్వాతకి వెళ్ళి దీని బాడీ మీద నుంచి ఇవన్నీ మనకు సపోర్ట్ తీసుకుంటా పైకి కిందికి ఆరడం జరిగింది. దీంట్లోనే మనకు ప్రీమియమ్స్ అనేటివి మనం ఇక్కడ బై చేసుకున్నా కూడా మనకు ప్రీమియమ్స్ అనేవి కరిగిపోవడం జరిగింది. ఈ విధంగా ఉండద్దు. ఇప్పుడు ఇది ఓకే, ఇది మనకు తిక్కుగా ఉంది. కాబట్టి మనం ఆడి చేసుకున్న సీ కూడా మనకు తిక్కుగా ఉండాలి. కానీ ఆ విధంగా లేవు ఈరోజు. ఒకసారి చూపిస్తా. థిక్ అంటే మీకు బాడీ అనేది మొత్తం ఫుల్ బాడీ ఉండాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే మనం 22,900 సి మనకు ఏర్పడిందే మనకు 800 కాబట్టి 900 సి చూసినట్లయితే ఈ విధంగా మనకు రెడ్ క్యాండిల్ ఏర్పడుతుంది. కాబట్టి దీంట్లో మనకు 30 మినిట్స్ మనం 50 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఇది మనకు గ్రీన్ క్యాండిల్ కూడా ఉంది. ఇది చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు మొదటగా ఇది ఇక్కడ ఏర్పడింది. ఇది మన 72లో ఏర్పడిన తర్వాత ఇది ఖచ్చితంగా మనం 10 నిమిషాలు వెయిట్ చేసినట్లయితే ఇది 41 రూపీస్కి వచ్చింది. 41 రూపీస్ ఇది మనకు 41 రూపీస్ నుంచి చూసినట్టయితే ఇది మనకు ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 60 రూపాయల దగ్గర వెళ్ళింది. కానీ దీని క్లోజింగ్ చూడండి, దీని కిందన జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ అనేది ఆ తర్వాత కిందికి పెద్దగా ఏర్పడిన తర్వాత ఈ విధంగా ఇది డౌన్ఫాల్ అయింది. ఇది ఇక్కడక రాలేదు. అంటే మనకు మెయిన్ సి అనేది ఈ విధంగా థిక్గా ఏర్పడినప్పుడు ఇది కూడా థిక్గా ఏర్పడి దీని మీద ఏర్పడే 9:45 క్యాండిల్ అనేది మనకు సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది ఇక్కడకు వచ్చే అవకాశాలు ఉండేవి. కాకపోతే ఆ అవకాశం లేదు. ఇది మన మధ్యలో తీసుకున్నాం ఈరోజు. ఎక్కడ 50 రూపాయలు తొందరపడి 57 ఆ రేంజ్లో తీసుకో 52 51 52 ఆ రేంజ్లో తీసుకున్న తర్వాత ఇది మనకు 40 రూపీస్ మనకు 43 రూపీస్ రాగానే మనకు భయపడి మనం దాన్ని స్క్వేర్ అప్ చేయడం జరిగింది. దానివల్ల చాలా లాస్ అనేది బేర్ చేయడం జరిగింది మనం. ఓకేనా. అదే మనం ఇక్కడ ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ఇక్కడ బై చేసుకున్నట్లయితే 41 రూపాయలు తీసుకున్నట్లయితే ఇది మనకు 60 రూపాయలు వెళ్ళింది. అంటే ఇంచుమించు మనకు 27 రూపీస్ దాకా వెళ్ళినట్టు. ఎప్పుడైతే ఈ విధంగా ఈ క్లోజింగ్ అని ఇక్కడ జరిగింది, ఇది మన ఎగ్జిట్ కావాల్సింది. ఇది మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది మనకు. ఓకేనా, పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు పెరిగే ఛాన్స్ ఉంటుంది, దీన్ని మించిపోయి ఇక్కడ మనం ఇంతకుముందు చూసిన వీడియోలో ఈ ఇమేజెస్లో ఉన్నట్టుగా దీన్ని ఏర్పడిన ఈ 9:30 క్యాండిల్ అనేది తిక్కుగా ఇక్కడ క్లోజ్ అయినట్లయితే నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ మూమెంట్ తీసుకున్నట్టు మాత్రమే ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేకుంటే ఈ విధంగా ఇది మనకు డౌన్ఫాల్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఇది ఈరోజు మనకు మెయిన్ విషయం ఇది. అదే తీసుకున్నట్లయితే మనం 22,950 సి ఇది కూడా చూడండి. ఇది మనకు ఖచ్చితంగా మనం ఒక 10 నిమిషాలు వేడి చేసినట్లయితే ఈ విధంగా మూమెంటం ఉంది. ఇది మళ్ళీ మనకు 28 రూపాయలు ఉంది. ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 44 రూపాయల దాకా వెళ్ళింది. ఓకేనా, క్లోజింగ్ చూడండి ఇక్కడ జరిగింది. తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది, ఇక్కడికి 20 రూపాయలకి వచ్చింది. 20 రూపాయల నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది ఇక్కడ దాకా. అంటే దీని మీద మనకు ఎటువంటి మన క్యాండిల్స్ అనేది ఏర్పడలేదు. విక్కులు ఏర్పడుతున్నాయి కానీ క్యాండిల్ని ఏర్పడలేదు. ఆ విధంగా ఇది కిందికి రావడం జరిగింది. ఇది మనం 30 మినిట్స్లో పెట్టుకుని చూసినట్లయితే ఈ విధంగా ఉంది. మన రెడ్ క్యాండిల్ లాగా ఉంది. కాబట్టి దీంట్లో మనకు మూమెంటం ఉంది. ఇదే మూమెంటం మనకు. ఆ తర్వాత దీంట్లో మనం ఎక్కడ తీసుకున్నా కూడా మనం ఇక ఫెయిల్ అయిపోతాం. మనం మధ్యలో ఇక్కడ ఒక కార్డు ఉంది మనకి, ఇక్కడ ఛాన్స్ అంతే 10:45కి ఈ మధ్యలో ఎక్కడ తీసుకున్నా కూడా మనం లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఒకసారి 850 చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మనకు. ఒకసారి 850 సి చూద్దాం. 850 సి చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ఓకేనా, ఈ విధంగా రెడ్ క్యాండిల్ ఏర్పడింది. కాకపోతే ఇది మనం 50 మినిట్స్లో పెట్టి చూసుకున్నట్లయితే ఇది మనకు మొదటగా ఏర్పడే 50 మినిట్స్ క్యాండిల్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఇది 59 రూపాయలు ఉంది. ఇది మనకు ఏకంగా ఇది 95 రూపాయల దాకా, అంటే 60 రూపాయలు ఉంది. ఇది 95 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. దీంట్లో మనకు 35 రూపాయలు రావు. ఇది మనకు తిక్కువ ఏర్పడలేదు ఇది కూడా. ఓకేనా, ఇది మనకు క్లోజింగ్ చూడండి ఇక్కడ జరిగింది. ఇది క్లోజింగ్ మనం ఇంతకుముందు చూసుకున్న దాంట్లో ఏమో క్లోజింగ్ అనేది దీని మీద జరిగింది, దీని బాడీ మీద. తర్వాత నెక్స్ట్ క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది. అంటే మనకు మెయిన్ సీలం జరగలేదు కాబట్టి ఇవన్నీ ఈ విధంగా ఈ మూమెంటం ఉంది. దీంట్లో పైకి కిందికి దీంట్లో మనకు మూమెంటం ఉండడం జరిగింది ఈరోజు.
ఓకేనా. ఇది మా 30 మినిట్స్లో పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఓకేనా. అదేవిధంగా ఒకసారి మనం పీఈలు కూడా గమనిద్దాం. పీఈలు చూసినట్టయితే మనం ఈ 23,000 పీఈ యాడ్ చేయడం జరిగింది. ఇది చూడండి, ఇది మనకు ఇది కూడా మనం ఒకసారి ఇది మనకు 30 మినిట్స్లో ఉంది. ఇది బుధవారం క్లోజింగ్. ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇదే మనం ఒకసారి 50 మినిట్స్లో పెట్టుకుని చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏర్పడింది. ఆ తర్వాత మార్కెట్ అనేది ఈ విధంగా కిందికి వచ్చి మళ్ళీ మూమెంటం తీసుకొని ఇక్కడ క్లోజ్ అయింది. ఎప్పుడైతే ఇక్కడ నుండి మార్కెట్ అనేది రిజెక్ట్ అయిందో పీఈలో 930 క్యాండిల్ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిందో మనకు సిఈలో అనేది పెరగడం జరిగింది. ఓకేనా. ఆ తర్వాత మార్కెట్ ఇక్కడక రావడం జరిగింది. మళ్ళీ ఎప్పుడైతే దీని కింద ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ మూమెంటం తీసుకుంది, ఇది ఇక్కడకి వెళ్ళిందో అప్పుడు సిఈలో ఉన్న ప్రీమియమ్స్ అనేది చాలా హెవీగా పడడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయింది, అది పైన క్లోజ్ అయింది. ఇది చూడండి, దీంట్లో ఎటువంటి మూమెంటం ఉంది, దీంట్లో ఏం లేదు మనకు. ఓకేనా. ఇది మనకు బార్డర్ క్రాస్ అయింది, కానీ మెయిన్ పీ మాత్రం ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి కిందికి వెళ్ళడం జరిగింది. ఓకే. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనం ఈ 22,950 పీ ఒకసారి గమనిద్దాం. ఇది చూడండి, మనకు మొదటగా ఇది మనకు గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత ఏర్పడే మళ్ళీ మనకు ఈ రెడ్ క్యాండిల్ అనేది కింద దగ్గర రావడం జరిగింది. అంతే, దీని మీద ఉంది గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. మళ్ళీ నెక్స్ట్ కూడా గ్రీన్ క్యాండిల్ ఏర్పడి మూమెంట్ తీసుకుందంటే ఆ విధంగా ఉండదు. మనం ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఎప్పుడైతే ఈ క్యాండిల్ అనేది మళ్ళీ గ్రీన్గా మారితే పైకి మూమెంట్ తీసుకున్నట్టయితే మనం పీఈలో మనం ఎంట్రీ తీసుకోవాలి. కానీ ఇక్కడ మనకు రెడ్గా మారింది కాబట్టి మనం సిలో ఎంట్రీ తీసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి కింది దాకా. ఓకేనా. దీన్ని బ్రేక్ చేసినప్పుడే ఇది సాలిడ్గా వచ్చిన తర్వాత దీన్ని ఈ విధంగా సాలిడ్గా వచ్చి దీని కింద బ్రేక్ చేసినప్పుడు మాత్రమే కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా. కాకపోతే ఇది మనకు ఇక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇది కిందికి వచ్చినా సరే మనకు దాంట్లో ప్రీమియమ్స్ అని అది కూడా కిందికి రావడం జరిగింది. మనకు సిలో కూడా మూమెంటం లేదు. పీలో ఈ విధంగా వచ్చింది, కిందికి రావడం జరిగింది. స్టెప్ బై స్టెప్ పైకి కిందికి అది కూడా మనకు అదే మూమెంటం ఉంది. అది నేను చెప్తున్నాను, మీకు అర్థం చేసుకోవాలి. ఓకేనా. ఆ తర్వాత 900 సిఈ ఒకసారి చూద్దాం, చూసి క్లోజ్ చేద్దాం. ఇది కూడా చూడండి, మనకు ఇది ఒక 915 క్యాండిల్, ఇది గ్రీన్ క్యాండిల్ బుధవారం క్లోజింగ్. ఇది చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా మూమెంటం ఉంది. ఆ తర్వాత ఈ 930 క్యాండిల్ అనేది రెడ్గా మారింది. మనకు ఈ విధంగా రెడ్గా మారి ఇక్కడ రావడం జరిగింది. అందుకే మనకు అది మనకు 44 రూపీస్ నుంచి అది 67 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుందో ఈ 945 క్యాండిల్ అనేది ఈ విధంగా మూమెంట్ తీసుకుందో ఆ తర్వాత అది కూడా మనకు కిందికి రావడం జరిగింది. అది మనకు చాలా ఓకే. అక్కడ నుంచి ఇది మళ్ళీ మనకు ఈ పైకి కిందికి ఈ విధంగా ఇక్కడ క్లోజ్. ఇది ఎందుకు ఇట్లా క్లోజ్ అయినాయి అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మెయిన్ పీలో చూసుకున్నట్లయితే పీ చూడండి, ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి మొదలుపెట్టిన తర్వాత ఇది దీని బార్డర్ ఇది క్రాస్ చేయలేదు. అంటే ఇది నిన్నటి క్లోజింగ్ అయినా ఈ బుధవారం క్లోజింగ్ నుంచి ఇది మనకి ఏం క్రాస్ చేయలేదు. ఇది పైకి కిందికి ఇందులోనే ఉంది మనకు మార్కెట్ అంతా. దీన్ని బ్రేక్ చేసినప్పుడు మాత్రమే 900 పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే మనకు 950 లేదా మన 23,000 కాడికి వెళ్ళే అవకాశం ఉంటాయి. కాకపోతే ఇది మనకు బ్రేక్ చేయలేదు కాబట్టి ఇది మనకు 22,900 కాడికి ఇది మార్కెట్ వెళ్ళడం జరిగింది. సిఈ కూడా అంతే. సిఈ చూసినట్లయితే ఇది మనకు దీని మీద ఉన్న ఈ రెడ్ క్యాండిల్ బ్రేక్ చేయాలంటే ఒకసారి చూడండి. ఇక్కడ ఇది కూడా మనకు ఒకరోజు ఇది ఒక రెడ్ క్యాండిల్ మనకు 915 క్యాండిల్, ఇది మనకు 50 మినిట్స్ ఉంది కాబట్టి ఇది ఒక 945, ఇది ఒక 930 క్యాండిల్. 930 గారు ఇక్కడ చాలా సాలిడ్గా వచ్చింది చూడండి. ఇక్కడ మనకు సాలిడ్గా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ పడే ఈ 945 క్యాండిల్ అనేది చాలా బ్రహ్మాండంగా పెరిగింది. ఇక్కడ దీన్ని బ్రేక్ చేసింది, అప్పుడు మాత్రం మనకు సిఈ పెరిగింది. అర్థమవుతుందా? ఆ విధంగా ఉంటుంది అన్నట్టు. అంతే తప్ప ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 945 క్యాండిల్ కిందికి వచ్చిందంటే ఇది ఇక్కడికే బ్రేక్ అంతే. అంటే మనకు సిఈ పెరగదు, ప్రీమియమ్స్ అని అందులోనే ఆడి మనలా నాశనం చేస్తుంది అంతే. అర్థమవుతుందా? ఈ విధంగా ఇది మెయిన్ ఎగ్జాంపుల్ మనకు చూసుకున్నట్లయితే ఇదే మనం 30 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఏ విధంగా ఉందో చూడండి. ఇక్కడ 30 మినిట్స్ పెడితే ఇక చూడండి, ఇక్కడ ఇది ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ లెక్క ఉంది. కాకపోతే పడుతుంది గ్రీన్ క్యాండిల్ కాదు,
దీనిలో మనకు 2 క్యాండిల్స్ ఉన్నాయి 50 మినిట్స్ పెట్టుకున్నట్టయితే. ఒకటి మనకు రెడ్ క్యాండిల్ ఉంది, నెక్స్ట్ ఇయర్ పడే 50 మినిట్స్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఉంది. ఓకేనా. ఈ విధంగా ఈ విక్కులు ఉన్నాయంటే కారణం అవే. ఇవన్నీ విక్కులు అనేటివి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి బిజినెస్ చేసుకోవాలి, లేకుంటే లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి ఇదే చివరి వీడియో అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఎనాలిసిస్ గురించి మళ్ళీ మనకు వచ్చే వారం నుంచి మనకు ప్రాఫిట్ వీడియోలు చేసే అవకాశం ఆ దేవుడు మనకు కలిపారని కోరుకుంటూ థ్యాంక్ యూ.